వీడియో అయితే బాగా వచ్చింది. ఇదైతే నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసి వీడియో అయితే చేశాను, అదే టైప్లో చూస్తున్నారు కదా. ఇక్కడైతే సాంగ్ అయితే మ్యూట్ అయితే చేశాను, కాపీ రైట్స్ పడతాయని. స్టార్టింగ్లో అయితే వరకు వీడియో ఫుల్ ప్రాజెక్ట్ అయితే లింక్ అయితే ఇస్తాను బయోలో, తీసుకోండి డిస్క్రిప్షన్లో అంతా. ఇక్కడైతే కెమెరా ఆన్ చేసుకోవాలి. చేసుకున్నాక ఎక్కడైతే చేంజ్ చేయాలో అక్కడైతే పోవాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి కలర్ అండ్ ఫిల్ అండ్ ఫోటో అయితే చేంజ్ చేసుకోవాలి. ఈ పిఎన్జీ టైప్లో అయితే పెట్టుకుంటే బాగుంటుంది. పిఎన్జీకి వచ్చి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేసుకోవాలి. అడోబీలో కానీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వెబ్సైట్లో కానీ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చూస్తారు కదా, దీన్ని మనం అయితే ఫోటో అయితే నీట్గా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఒక ఫోటో నీట్గా సరిపోవు, అదైతే మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు ఎలా అయితే వస్తున్నదో. నెక్స్ట్ అయితే ఈ ఫోటోని అయితే చేంజ్, ఇలాగైతే మొత్తం అన్నీ అయితే చేంజ్ చేసుకోవాలి. ఈ ఫోటో అయితే పెడుతున్నాను, ఇదైతే అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే సైడ్కి అయితే పెడతాను దీన్ని. చూస్తారు కదా, చూపిస్తాను చూడండి. ఇక్కడే కొంచెం కిందికి తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక అడ్జస్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇదే వీడియో, నెక్స్ట్ ఫోటో అయితే ఇట్లా వస్తుంది. హ్యాండ్ రైటింగ్ మొత్తం అన్నీ మనం అయితే చేంజ్ చేసుకోవాలి. ఫోన్ వద్దు. ఈ ఫోన్ అయితే మీకు రాకపోతే ఈ ఫోన్ లింక్ అయితే ట్రై చేస్తాను డిస్క్రిప్షన్లో ఇచ్చేకి, లేకపోతే డావ్ ఫోన్స్లలో మీకు ఎక్కువగా దొరుకుతాయి. డావ్ ఫోన్స్లో ఫోన్స్ వెరైటీగా దానిలో నుంచే పిక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు ఎలా అయితే వచ్చిందో. చూసారు మళ్ళీ వీడియో అయితే ఈ కెమెరా సెలెక్ట్ చేస్తే 3D కెమెరాకి ఇలా అయితే వస్తుంది. వీడియో ఇలా అయితే ఉంటుంది. ఇలాగైనా బాగుంటుంది. 3D కెమెరా ఆన్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు ఎలా అయితే ఉంటుంది. 3D కెమెరా అయితే బాగుంటుంది ఫుల్గా. మామూలుగా అలా అయితే బాగాలేదు. ఇలా అయితే చూస్తున్నారు, ఇలా అయితే బాగున్నది. సరే బాయ్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము.